మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ఆనంద్బాగ్ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటు కో కన్వీనర్ మరియు టీపీసీసీ ఉపాధ్యక్షులు జి వినోద్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, పార్లమెంట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్లు నరసింహారెడ్డి, చెన్నారెడ్డి, గుంజా శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో పోటీ చేస్తున్న అభ్యర్థికి సమన్వయం చేస్తూ నాయకుల మధ్య కార్యకర్తల మధ్యలో కూడా సమన్వయ బాధ్యతలు స్వీకరించి వారికి తోడ్పాటుగా ఉండుకుంటూ మరి ఎలక్షన్ కమిటీ ద్వారా కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గర కానీ ఈ మేనేజ్మెంట్ కమిటీ అనేది బాధ్యతలు స్వీకరించడం జరిగింది. దాంట్లో భాగంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులుగా నేను టీసీసీ ఉపాధ్యక్షునిగా మల్కాజ్గిరి పార్లమెంటు, నిజామాబాద్ పార్లమెంటు, హైదరాబాద్ పార్లమెంట్ అనేది 3 పార్లమెంట్ నియోజకవర్గాలు చూడడం జరుగుతుంది. గత వారం రోజుల నుంచి కూడా ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ అనేది మొదటగా రాష్ట్ర డీజీపీ అయినటువంటి గుప్తా గారిని ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కలవడం జరిగింది. ఈ డీజీపీ గారిని కలవడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బీజేపీ అండ్ బీఆర్ఎస్ పార్టీ కానీ రెండు కానీ లోపాయికారిగా కూడా ఒక తీవ్రమైన ఆలోచన విధానాన్ని, మతతత్వ ఆలోచన విధానాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మీరు హైదరాబాద్ పార్లమెంట్లో చూస్తే గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎంబీటీ ఎంఐఎం పార్టీ అనేది 2 పెద్ద శత్రువులు, రాజకీయంగా పెద్ద శత్రువులు. అటువంటి 2 పార్టీలు ఈరోజు ఒకటిగా హైదరాబాద్ పార్లమెంట్లో పోటీ చేయడం జరిగింది. ఇది ఉదాహరణకు బీజేపీ గారికి చెప్పడం జరిగింది. దీనివల్ల ఏమిటంటే అక్కడున్న బీజేపీ అభ్యర్థి ఇప్పుడు కూడా గతంలో కూడా ఇప్పుడు కూడా మస్జిద్ పైకి బాణం పెట్టి దృష్టి పెట్టి చేసింది కార్యక్రమం అనేది మనం ఇప్పటివరకు చూడలేదు. ఇదన్నిటికీ నిదర్శనం ఏమిటంటే హైదరాబాద్ పార్లమెంట్ చుట్టూ 4 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. చేవెళ్ళ కానీ, మల్కాజ్గిరి కానీ, సికింద్రాబాద్ కానీ, అటు మహబూబ్ నగర్ కానీ, ఇక్కడ సృష్టించే మద్దతుతో దేశాలు ఈ 4 పార్లమెంట్ నియోజకవర్గాలపై పడడానికి అవకాశం ఉందని డీజీపీ గారికి చెప్పడం జరిగింది. దాని తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ గారిని కలవడం జరిగింది. మాకు వచ్చిన సమాచారం ప్రకారం బీజేపీ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ లోపాయికారుగా డబ్బులు సరఫరా చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఫోన్పే అనేది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి దాని ద్వారా డబ్బులు పంచడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందుకని ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్లో మా చిరకాల మిత్రులైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు, మరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు, మరి మల్కాజ్గిరి పార్లమెంటుకు టీసీసీ నుంచి 4 కోఆర్డినేటర్లు వేయడం జరిగింది. ఒకటి గౌడ్ గారిని, చెన్నారెడ్డి, తర్వాత మంజులారెడ్డి, ఇంకొక పేరు శ్రీనివాస్. దీనివల్ల మేము ఏంటంటే ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది ఈరోజు ఎంతో అత్యంత కీలకమైన పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మహేందర్ రెడ్డి గారి సతీమణినటువంటి వారికి సంపూర్ణంగా కూడా ఎలక్షన్ మేనేజ్మెంట్ తరఫున ఎటువంటి అడ్డంకులు పార్టీ లోపాయికారుగా కానీ అవతల పార్టీల వాళ్ళ ద్వారా కానీ ఎటువంటిది కూడా జరగకుండా ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ కూడా జెండా ఎగరేయాలనే కార్యక్రమంలో
తప్పకుండా మీ అందరి సహకారంతో ఇక్కడున్న పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు అందరి సహకారంతో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలని మా ప్రయత్నం. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కూడా అదే లోపాయికారిగా కూడా టీఆర్ఎస్తో కలిసి కాంగ్రెస్ పార్టీని చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి నేను కోరేది మీ ద్వారా కాంగ్రెస్ నాయకులైన కార్యకర్తలను కానీ ఎక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కానీ ఎక్కడన్నా పురపెచ్చలు ఉన్నా ఏదన్నా మిస్కమ్యూనికేషన్ ఉన్నా దయచేసి మా కోఆర్డినేటర్లకు కానీ నాకు కానీ చేస్తే వెళ్ళవేళలా మీకు అందుబాటులో ఉంది, దాన్ని సరిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. లైన్లో పెట్టి ఆర్గనైజ్ చేయడానికి అంటే పిసిసి ఏఐసిసి డైరెక్షన్ను లైన్లో పెడుతూ కార్యకర్త నుంచి నాయకుల దాకా ఏ విధంగా పనిచేయాలనో చేయడానికి వచ్చినటువంటి వినోద్ రెడ్డి గారు మరి ఇప్పటికే మా యొక్క అభ్యర్థిని సునీతా మహేందర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో మల్కాజ్గిరి, మేడ్చల్, అదేవిధంగా ఎల్బీ నగర్, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్ కంటోన్మెంట్లో రోడ్ షోల ద్వారా కార్నర్ మీటింగ్లతో ప్రజలందరికీ ముఖ్యమంత్రి గారు మెసేజ్ పంపించడం జరిగింది. ఒక ఉప్పల్ మాత్రమే మిగిలింది. అనుకోకుండా నిన్న ఆ మీటింగ్ లేట్ కావడం వల్ల క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి అందరం కూడా సమిష్టిగా ఎలాంటి పొరపచ్చాలకు పోకుండా పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ 7 క్యాండిడేట్లు పోటీ చేసినటువంటి ఇన్ఛార్జీలు నిరంతరం పనిచేస్తూ మన మైనంపల్లి గారు ఒకవైపు మల్కాజ్గిరి, దాంతోపాటు మెదక్ పార్లమెంటు కూడా చూస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా అందరం పనిచేస్తూ ఉన్నాం. ఒక సీనియర్ నాయకుడైనటువంటి వినోద్ రెడ్డి గారు మాకు రావడం అనేది చాలా సంతోషకరం. మరి ఈ యొక్క పార్లమెంటులో మన యొక్క రేవంత్ రెడ్డి గారి సీటు కాబట్టి గెలిపేయడానికి అందరి యొక్క అనుభవాలను తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ మరి ఇప్పుడు నమస్కారం తెలియజేస్తాం. ముఖ్యంగా గమనించాలి, గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలకు మునుపు, అసెంబ్లీ ఎన్నికలకు మునుపు కన్ఫ్యూజన్లో ఉండడం వలన గ్రేటర్ హైదరాబాద్లో ఏంటంటే మ్యాక్సిమం ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, అంటే గ్రేటర్ హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా అంటారు, వాళ్ళందరూ కూడా ఎట్లయినా రూలింగ్ టీఆర్ఎస్ పార్టీ వస్తుంది, మళ్ళీ వీళ్ళు ఇబ్బందుల పాలు చేస్తారు, ఎందుకు వీళ్ళతో గొడవలు, మేము పీస్ఫుల్గా ఉన్నాం అని చెప్పి అందరూ టీఆర్ఎస్ సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు రియలైజ్ అయ్యేలోగానే ఎలక్షన్స్ అయిపోయినాయి, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. గ్రామాలలో ఊహించని విధంగా వాళ్ళు రియలైజ్ అయ్యి గత 10 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. అదేవిధంగా దళిత బంధు మొక్కుబడికి ప్రతి నియోజకవర్గానికి 100 దళిత బంధులు, అదేవిధంగా బీసీ బంధు, అదేవిధంగా మైనారిటీ బంధు, అంటే హైబాష్కు తప్ప దేనికి పనికిరావు. ఒక్క నియోజకవర్గంలో మెదక్ కాన్స్టిట్యున్సీ కానీ, దుబ్బాక్ కానీ, సిద్దిపేట కానీ, అదేవిధంగా మేడ్చల్ అయితే దాదాపు ఒక 300-400 గ్రామాలు ఉంటాయేమో. ఎన్ని మున్సిపల్ మొత్తం? 7 మున్సిపల్లు, 3 కార్పొరేషన్లు, 5 మండలాలు. అంటే ఎవరిని సాటిస్ఫై చేస్తారు? ఒక 3-4 గ్రామాలకు, ఒక 3-4 డివిజన్స్కి ఒక దళిత బంధు కూడా ఇయ్యరు. అంటే ఒక్క డివిజన్లోనే ఎన్నో కడపలు ఉంటాయి, ఎన్నో కుటుంబాలు ఉంటాయి. మినిమం 100, 200, 300 కూడా ఉన్నాయి. బీసీలు అయితే 500 కడుపు ఉంది. అంటే వారు కొంతమంది చెప్పేది ఏంటంటే వారి కార్యకర్తలకే ఇచ్చుకున్నారని. వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చి ఇలా పార్టీ ఎందుకు ఖాళీ అవుతుంది అంటే వాళ్ళ కార్యకర్తలకు కూడా ఇచ్చుకునే పరిస్థితి లేదు. ఓన్లీ ఐవాష్ కోసం చెప్పుకోవడానికి తప్ప ఇంకొకటి లేదు. 10 సంవత్సరాల నుంచి ఇగో డబుల్ బెడ్రూమ్, ఇగో డబుల్ బెడ్రూమ్ అని. మరి ఇవాళ ప్రచారంలో, గతంలో కూడా అసెంబ్లీ ప్రచారంలో పోయినప్పుడు ఏ గ్రామానికి పోయినా, నేను మెదక్, మల్కాజ్గిరి 2 తిరిగిన, ఏ గ్రామానికి పోయినా ఇందిరా మిల్లు తప్ప డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ లేవు. గతంలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ తప్ప
డబుల్ బెడ్రూమ్ లేవు. ఇవి గమనించాల. ఇవాళ హరీష్ రావు నేను మొన్న చెప్పిన ఆడ అమరవీరులకు ఆ మచ్చ వచ్చింది, నువ్వు పోయి తీసుకుపోయి ఆడ రాజీనామా పత్రం ఇచ్చినావు, స్పీకర్ ప్రొఫామాతో ఇస్తే బాగుంటుందని. అయితే మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి స్పీకర్ ప్రొఫామాతోనే నేను ఇస్తాను, 15th ఆగస్టు నాడు సిద్ధంగా ఉండు. ఇది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారి కష్టాజితం ఇది. ఇలా ప్రభుత్వం వచ్చిందంటే వారు ఎన్ని ఇబ్బందుల పాలు పడ్డాడో మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించారు. కూతురు పెళ్లి కూడా ప్రశాంతంగా చేసుకొని ఎన్నిసార్లు జైలుకి పంపించిండ్రు, ఇవన్నీ గమనించాలా. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు, మాటకు కట్టుబడి ఉంటాడు. ఇవాళ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్లో రాధాకృష్ణ డీసీపీ గారు కూడా చెప్పడం జరిగింది, అప్రూవల్గా మారిండు. ఇదంతా మాజీ గౌరవ ముఖ్యమంత్రి చెప్తేనే మేము చేసినామని చెప్పి. ఇలా కేటీఆర్ కానీ, హరీష్ కానీ, కేసీఆర్ గారి అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉండండి. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మనం అరెస్ట్ చేయకపోతే మనం ఏదో ఇదవుతున్నాం అనుకుంటారు, వాళ్ళని అరెస్ట్ చేయాలి, తప్పకుండా వీరి ముగ్గురిని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి. మరి అదేవిధంగా ఇవాళ హరీష్ రావు స్కామ్లు ఎన్ని ఉన్నాయో సిద్దిపేట ప్రజలకు తెలుసు. అంటే మొత్తం రాష్ట్రం అంతా స్కాములు చేసిండ్రు. సిద్దిపేటే ఉదాహరణకు తీసుకుంటా. రంగనాయక్ సాగర్లో ఏదైతే ఇరిగేషన్ స్థలం ఉందో, ఇరిగేషన్ స్థలం బినామీల పేర్ల మీద చేయించి వాళ్ళ పేర్ల మీదకి వెళ్ళి ఈయన పేరు మీద చేసుకున్నాడు. ఇది విత్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, మాటల్లో కాదు, 100% విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో చూపిస్తా. దాంట్లో కూడా హరీష్ రావు మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు బుక్ చేయాలి, పీడీ యాక్ట్ బుక్ చేయాలని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అది కాకుండా ఇలాంటి ఎన్నో స్కామ్లు ఉన్నాయి. అక్కడ ఏదైతే మిషన్ కాకతీయ పేరట చెరువు మీద 4 తుమ్మ చెట్లు వీకి 100 కోట్లు దాంట్లో కూడా దోసుకున్నది ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఇదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో 1,25,000 కోట్లు చేసి 30% కమిషన్ తీసుకున్నారు. మరి ఇదే కాకుండా ఇంకొకటి నేను పర్సనల్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఏదైతే కొల్గూరు ఉందో గజ్వేల్ మండల్లో, ఆ గ్రామంలో కొల్గూరు గ్రామాన్ని 2.5 years బ్యాక్ నేను దత్తకు తీసుకుంటానని దత్తకు తీసుకొని దళితులై పేదవారి 2 సంవత్సరాలు అవుతుంది 32 ఇండ్లు కూల్చేయడం జరిగింది. కొత్త డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను, దానిపైన కూడా కేసు బుక్ చేయాలని చెప్పి కూడా నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అరెస్ట్ చేయాలంటే రోజు అరెస్ట్లే ఉంటాయి, జైలుకి వెళ్ళి రావడం మళ్ళీ జైలుకు పోవడం. హరీష్ రావు సిద్ధంగా ఉండు. మీరు ఏ విధంగా అరాచకాలు చేసిండ్రో, ఎంతమంది మీ తప్పుడు కేసులు సిద్దిపేటలో ఒక చక్రధర్ గౌడ్ అనేట ఆయన మీద రేప్ కేసులు బుక్ చేయించింది, ఎన్నో కేసులు బుక్ చేయించి ఆయన ఉరేసుకునే పరిస్థితి. ఆ టైంలో మేము ప్రొటెక్ట్ చేసి తప్పకుండా మీకు అండగా ఉంటామంటే ధైర్యంతో బయటకు వచ్చింది, లేకపోతే డబ్బులని రోడ్డు మీదకి వచ్చిండు. చక్రధర్ గౌడ్ అనేది ఆయన మీద ఎన్నో కేసులు బుక్ చేసిండు, హైదరాబాద్లో బుక్ చేసిండు, మన మల్కాజ్గిరిలో కూడా బుక్ చేయించిండు. నాకు రీసెంట్గా తెలిసి నేను సిఐ గారు చెప్పిన ఫాల్స్ కేసు అని చెప్పి ఇలాంటి ఎన్నో తప్పుడు కేసులు, రేప్ కేసులు ఉన్నాయి లేని అని బుక్ చేసిండు. మీరు ఇన్ని అరాచకాలు చేసిన వాళ్ళు, మీకు వాయిస్ లేదు. మాకు ఇచ్చిండ్రు, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఇలా 4 months అవుతుంది, ఇది కొత్త సంసారం 6 నెలలు పడుతుంది. మేము 4 నెలల్లో 5 పథకాలు ఫుల్ఫిల్ చేసినాం. 5 yearsలో వీ కెన్ క్రియేట్ మిరాకిల్స్. రేపు మేము అడగకుండానే ప్రజలు ఓట్లు వేసే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. ఆయన డైనమిక్ ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రి కానీ చదువుకోనికే టైం పడుతుంది. ఇవాళ ఈ మాట ఇచ్చిండ్రు, ఆ మాట ఇచ్చిండ్రు, అసలు మీకు అడిగే అధికారం లేదు, మీకు జవాబు చెప్పే అవసరం లేదని కూడా చెప్తా ఉన్నా. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చిండ్రు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తాం, మీకు గుండె అదేంటి ఎగ్గు గుండు సున్నా, ఒక్క సీటు కూడా రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీకి నాట్ ఈవెన్ సింగిల్ సీటు కూడా రాదని చెప్పి బల్లగుద్ది నేను చెప్తా ఉన్నా. దీన్ని ఛాలెంజ్కు రెడీ ఉన్నావా అని చెప్పి హరీష్ రావు అంటున్నా. రాజీనామాకు సిద్ధంగా, జైలుకు పోవడానికి సిద్ధంగా, నువ్వు, నీ బావమరిది, నీ మామ ముగ్గురు జైలుకు పోవాలా. మీ మామ ధైర్యం ఉంటే మీ మామ ఇద్దరు కలిసి మామాలు రాజీనామా చేయండి. నేను మా రేవంత్ అన్న, మా గౌరవ ముఖ్యమంత్రి గారు పోటీ చేస్తాం. సిద్దిపేటలో నీ మీద మేము పోటీ చేస్తాం. ఇక్కడ 100% మా గౌరవ ముఖ్యమంత్రి గారు పోటీ చేస్తారు.
దానికి సిద్ధం కమ్మని చెప్పి హరీష్ రావు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తయారుగా మాటలు చెప్పక. ఎందుకంటే గతంలో కూడా నేను టీడీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను రాజీనామా ఇచ్చిన స్పీకర్ ప్రొఫామాలో తిరుపతికి వెళ్ళి కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ ఉన్నప్పుడు నేను అక్కడ ఇచ్చి ఒకటే చెప్పిన, అమరవీరుల కుటుంబాలకు నా సీట్ నేను త్యాగం చేస్తా, నువ్వు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటే రా అన్న. పత్త లేకుండా 2-3 నెలలు అసలు నువ్వు రానేలేవు. అదేవిధంగా ఈసారి చెయ్యకు, చెడ్డ పేరు వస్తుంది. నీకు మంచి పేరుంది, నీకు అదే మంచి పేరుందని నీకు నేను ఏ విధంగా నేను చెప్తున్నా మంచి పేరు ఉన్నట్టయితే నువ్వు వెంటనే 15th ఆగస్టు నాడు రాజీనామా చేయి. నీ మీద నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మొన్న దొంగోట్లు చేసి గెలిచిండ్రు. మైనంపల్లి హనుమంతరావు అనేటోడు తెలంగాణ ఉద్యమం టైంలో మెదక్కెళ్ళి 2 సార్లు గెలిచిన. ఇవాళ హ్యాట్రిక్ 3వసారి నా కొడుకు గెలిచిండు. నువ్వు అనుకోవచ్చు ఇక్కడ మల్కాజిగిరి ఓడిపోయిందని. నేను 3 సెంచరీలు కొట్టిన. ఒక్క దాంట్లో డక్అవుట్ అయినంత మాత్రాన ఫీల్ అవుతాను కాదు. గవాస్కర్ కూడా డక్అవుట్ అయిండు, సచిన్ టెండూల్కర్ కూడా డక్అవుట్ అయిండు. నేను ఎప్పుడు కూడా భయపడతాను కాదు. ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్ ఆర్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్ అని నమ్మటోని. సిద్ధం కండి. 5 సంవత్సరాలు నేను పోటీ చేయ అని చెప్పినా నెక్స్ట్ పోటీ కాదు, చేస్తే నీ మీదే చేస్తా. ఫస్ట్ ఇప్పుడు సిద్ధం కాను. 5 సంవత్సరాల నేనే కాదు, నేను ఓడగొట్టుడు నా ఇది. అక్కడ ఎవరు గట్టిగా పనిచేసినా కూడా వాళ్ళకి సహకరిస్తా. ఎవరైనా సిద్దిపేటలో సరిగ్గా పనిచేయకపోతే నేనే ఫీల్డ్కి దిగుతా. దీన్ని ఓడగొట్టడమే నా లక్ష్యం. 5 సంవత్సరాలు ఆగొద్దు అంటే ఇప్పుడు ఇమీడియట్ 15th ఆగస్టు నాడు రెడీగా ఈ 3 మంత్స్ నేను ఓడగొట్టి తీరుతా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ మా సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి గారిని తప్పకుండా మేము ఢిల్లీకి పంపిస్తా ఉన్నాం. బంపర్ మెజార్టీతో గెలుస్తున్నాం. అదేవిధంగా కంటోన్మెంట్లో శ్రీ గణేష్ కూడా చాలా బ్రహ్మాండమైన స్పందన కనిపిస్తుంది. ఎక్కడ చూసినా తప్పకుండా కాంగ్రెస్ ఈసారి గెలిపించుకుంటామన్నారు. ఇక్కడ రిప్రజెంటేషన్ లేదు కాబట్టి ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు. ఈ ఒక్క రిప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే 7 నియోజకవర్గాలు కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు మాట ఇచ్చిండ్రు. మేము ఎమ్మెల్యేలు గతంలో ఎట్లా పనిచేసినామో ఎమ్మెల్యే రాగానే సునీత మహేందర్ రెడ్డి గారు ఢిల్లీకి పంపించండి, నేను పనిచేస్తా అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి మరి మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదరులకు, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.